కాచు చెట్టు. దీని శాస్త్రీయ నామం అకేసియా కెటచు. అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ చెట్టు సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ కాచు చెట్టు బెరడులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా పెదాల పగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లు కాచు చెట్టు బెరడును ఎండబెట్టి చేసిన పొడిలో కాస్త తేనె కలిపి పెదాలపై అప్లై చేస్తే పెదాల పగుళ్లు తగ్గుతాయి. ఇంకా కాచు చెట్టు పుడకలతో పళ్లు తోముకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇక డయాబెటీస్ పేషెంట్లు కాచు చెక్క, పోక చెక్క కలిపి చేసిన కషాయాన్ని డైలీ 30 నుంచి 50 ml వరకు తాగితే వాళ్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా బొంగురు గొంతుతో బాధపడేవాళ్లు కాచు చెట్టు చూర్ణాన్ని నువ్వుల నూనెతో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నోట్లో బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే బొంగురు గొంతు సమస్య తగ్గుతుంది. ఇక నోటిపూతతో బాధపడేవాళ్లు కాచు పొడి, త్రిఫల చూర్ణం రెండూ కలిపి చేసిన కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే నోటిపూత తగ్గుతుంది. అలాగే పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడే అమ్మాయిలు కాచు పొడి 6 గ్రాములు, ఛాయ పసుపు 12 గ్రాములు మెత్తగా నూరి 6 గ్రాములు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డైలీ 3 సార్లు తేనెతో కలిపి తీసుకుంటే అమ్మాయిలకు పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ కాకుండా ఉంటుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలు మాత్రమే, వారి సలహా మేరకు మాత్రమే వాడడం మంచిది. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది.